భగవంతుని సందర్శించుకున్నాము అనే ఉద్దేశంతో గుడికి పోయినారు. కార్తీక మాసం, శనివారము, ఏకాదశి, పవిత్రమైన రోజు. ఈ మరణాలకు కారణం ఎవరు? ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? ఇది నేనొక్కని మాట్లాడడంలే ప్రభుత్వ నిర్లక్ష్యం అని. మరణించిన వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇది 100కు 100 ప్రభుత్వ నిర్లక్ష్యము. ఏ మాత్రమే గాని ప్రభుత్వానికి ఆ ప్రజల ప్రాణాల పట్ల జాగ్రత్త లేకపోవడం వలన 9 మంది అకాలమైనటువంటి మరణానికి గురైనారు. చనిపోయిన కుటుంబ సభ్యులు ఇంకా అక్కడి నుంచి మృతదేహాలను కూడా తీయలే. మరణించిన వ్యక్తుల యొక్క మృతదేహాలను తొలగించక తలికే ఆ కుటుంబ సభ్యులు బాధాతప్త హృదయంతో రోధిస్తా ఉండే ఆ క్షణంలోనే మాకు సంబంధం లేదు. ఎంత అన్యాయము, ఎంత కఠినమైన హృదయం ఇది ఈ ప్రభుత్వాన్ని. ఎట్లా మీకు సంబంధం లేకుండా పోతుందయ్యా? చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఈ దేవాలయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో లేదు కాబట్టి, ప్రైవేటు వ్యక్తులది కాబట్టి మాకు సంబంధం లేదంటారా? ఒకవేళ అదే నిజమైతే ప్రొద్దుటూరులో మాకు అత్యంత ప్రశస్తమైనటువంటి దేవాలయం అమ్మవారిశాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి తల్లి యొక్క దేవస్థానం అత్యంత పవిత్రమైనది. మాకు ఎంతో గొప్పగా జరుగుతుంది దసరా నవరాత్రి ఉత్సవాలు. ఎండోమెంట్లు లేదు, 100 సంవత్సరాలు పైబడింది. ఆర్యవైశ్య కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిశాల నడుస్తుంది. దసరా ఉత్సవాలు కూడా వాళ్ళే నిర్వహిస్తారు, ప్రభుత్వం నిర్వహించదు. మరి అడుగడుగునా పోలీసులు ఉంటారు ఆ రోజు. మరి ప్రైవేటు వ్యక్తులదైనప్పుడు, మీది కానప్పుడు, ఎండోమెంట్ లో లేనప్పుడు 9 రాత్రిళ్ళు అడుగడుగునా పోలీసులు పహారా కాసి భక్తులను సంరక్షించినప్పుడు గత ప్రభుత్వాలలో, మరి ఈరోజు ఆ వైష్ణవ ఆలయానికి, వెంకటేశ్వర స్వామి ఆలయానికి కాశీబుగ్గలో అంత పవిత్రమైన రోజు కార్తీక మాసం, ఏకాదశి, శనివారం భక్తులు వస్తారని తెలిసి దేవాలయ నిర్వాహకులు పోలీస్ స్టేషన్ కు ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని ఇచ్చి ఉండి మరి పోలీసులు పట్టించుకోలేదంటే నిర్లక్ష్యం. దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ, మెడికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ 4 కలిసి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ దేవాలయాలలో పవిత్రమైనటువంటి దేవాలయాలలో ముఖ్యమైన రోజుల్లో భక్తులను సంరక్షించాల్సిన బాధ్యత వీలిదే. ప్రభుత్వం బాధ్యతలు ఏంటి? ఇవి కాకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జైలు పంపించేదా? లేకుంటే మీరు లెక్కలు సంపాదించుకునేదా? నకిలీ మద్యం తయారు చేసి సమావేశాలు గొప్పగా ఏర్పాటు చేసి మీ జబ్బలు మీరు తెలుసుకొని సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి చెప్పుకునేదే మీ డ్యూటీ? ఏం చేయాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఏదో అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనుషులు చంపేస్తానే ఉంటారు, మనుషులు చచ్చిపోతానే ఉంటారు. ఇటు దేవాలయాలన్నా దచ్చారు, లేకుంటే తుఫాన్లు వచ్చి మనుషులన్నా దచ్చారు, పంటలు పోయి నాశనం అన్న అవుతారు, లెక్క లేక సంక్షేమ పథకాలు లేక బీదాబిక్కి అల్లాడిపోతారు, ఆరోగ్యశ్రీ బంద్ చేసి పేషెంట్లను చంపుతారు, నకిలీ మద్యం తయారు చేసి మగోళ్ళను చంపుతారు, ఫ్రీ బస్సులు పెట్టి ఆడోళ్ళను చంపుతారు, ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసి రైతులను బతికిండంగానే చంపినట్టు. ఇది నేననే మాట కాదు, ప్రజలు అనుకుంటున్నారు. స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇది జరగడానికి 100% ప్రభుత్వ నిర్లక్ష్యం. పోలీస్ శాఖ పూర్తిగా పని చేయకపోవడం. చుట్టుపక్కల పల్లెలంతా వచ్చినారాడికి 20-25 వేల మంది రాగలిగినారంటే కారణం కార్తీక మాసము, శనివారము, ఏకాదశితో పాటు మరొక ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఫ్రీ బస్, ఆధార్ కార్డు ఎత్తుకోవడం, బస్ ఎక్కడం. ఈ ఆడోళ్ళ అమ్మలక్కలు కూడా ఆలోచనే నశించింది వీళ్ళకు కూడా. అంటే నేను ఏం చెప్తానా అంటే, ఫ్రీ బస్సు పెట్టి ఆడోళ్ళని చంపినారు, నకిలీ మద్యం తయారు చేసి వాళ్ళ మొగులను చంపినారు, ఆరోగ్యశ్రీ బంద్ చేసి పేషెంట్లను చంపినారు, ఉచిత పంటల బీమా పథకం ఎత్తేసి పంటలను చంపి రైతులు బతికుండగానే శవాలు చేసినారు. 100కు 100% ఇదే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండేది. వాళ్ళు మటుకు ఏం మాట్లాడతారు? మాకు సంబంధం లేదు, మేము అసలు మాకు ఏమే కానీ సంబంధం లేదు ప్రైవేట్ అని. సహాయపడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి పోతే ధర్మానన్న వినాడు, సీదిరి అప్పరాజు సోదరుడు వినారు, మా వాళ్ళందరూ పోతే గేట్లేసి బయటికి పంపించినారు. మీరెందుకు మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు అంటే, ప్రపంచానికి ఏమీ తెలియకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ సహాయం చేసేది కనపడకూడదు, వాళ్ళు నోటు ఉండ సత్యం ప్రపంచానికి తెలియకూడదు. వీళ్ళు చేసిన, ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యము, వీళ్ళు చేసిన వెధవ పని, ఇలా నిర్లక్ష్యము ప్రపంచానికి తెలియకుండా ఉండేదానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను బయటికి పంపించి పలాసలో హాస్పిటల్ను మీ ఆధీనంలోకి తీసుకున్నారు. చేసేది తప్పుడు పని ప్రపంచానికి తెలియకూడదు. చిన్న దేవాలయంలో ఒక 10,000 మంది 20,000 మంది వస్తే నియంత్రించలేక 9 మంది మరణానికి కారణమైనారని ప్రజలు మాట్లాడుతూ ఉంటే, ఇది మాకు సంబంధం లేదని చెప్పే ఈ పెద్ద మనుషులు, దీనికంటే 4 రోజుల ముందు వచ్చిన మొంతా తుఫాన్ అరిచేతో అడ్డుకున్నాడంట చంద్రబాబు నాయుడు. జుట్టి తిప్పి బంగాళాఖాతం అవతలి ఇసిరి పారేసినాడంట మొంతా తుఫాన్. బాబు గారు టెక్నాలజీ యూజ్ చేసినాడంట. తుఫాన్ ఫైటర్స్ అంట ఇల్లు. తుఫాన్ మీరు అరిచేతో ఆపగలిగిన శక్తి మీ బాబుకుందే? ఆపినాడు పాలగాడు పెదమ్మవాడు అనుకున్నాము. మరి ఎందుకు 10,000 కోట్లు లెక్కమైందే రైతులది? 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగింది. 8 మంది మనుషులు చచ్చిపోయినారే, పశువులు గొర్రెలు పాడైపోయినాయే. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. 15 లక్షలు కాదు మీరు ఇవ్వాల్సిందే ఆ కుటుంబాలకు. మీరు చేసిన పొరపాటు వలన మీరు ఎంత లెక్కిచ్చినా కానీ భర్తకు భార్యని తీసుకురాలేవు, కొడుకు అమ్మను దాలేవు, అమ్మకు బిడ్డలు తీసుకురాలేవు. నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా తీసుకురాలేవు. కనీసం బ్రతికి ఉండే వాళ్ళు గొప్పగా బతకడానికన్నా 50 లక్షలు ఇచ్చినా తక్కువేను. మన తప్పిదం వలన, మన నిర్లక్ష్యం వలన సంభవించినప్పుడు, నష్టం జరిగినప్పుడు దాని 1కి 10 మనం సహాయపడాల్సిన బాధ్యత
వాళ్ళను ఓదార్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన లేదా? చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టరు ఆడ చనిపోయిన వాళ్ళు శవాలు తీయక తలికే ట్వీట్లు చేస్తున్నారు. ఇది ప్రైవేటు దేవాలయం, చంద్రబాబు నాయుడుదే కరెక్ట్. ఆయన చెప్పేది ఏంటంటే కాశీలో ఉందంటున్నాడు దేవాలయం. యాన్నది వారణాసి, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పలాస ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రభుత్వానికి నువ్వు అధినేతవు. ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగే మంచి చెడులకు అన్నిటికీ నీవు బాధ్యునివి. ఎన్ని చోట్ల సూర్యనారాయణ దేవాలయం ఉంది, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. అక్కడ పోలీసులు పోయి బందోబస్తు చేయడం లేదా? ఒక్కరు 3 సంవత్సరాలు వెనక్కి పోతే గన ప్రపంచాన్ని వణికించినప్పుడు రాష్ట్రమే శవాల దిబ్బగా వాల్చిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, భారతదేశ ప్రభుత్వం యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మృత్యువును, శవాల సంఖ్యను చాలా నివారించి స్వల్పమైన స్థాయికి తీసుకుపోయినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. ఇది ప్రజలే చెప్తున్నారు. ఆ కరోనా వచ్చిన సందర్భంలో కన్నా చంద్రబాబు నాయుడు ఉంటే ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ రాష్ట్రం 90 పైసలు అభిచేసిండు. కరోనా లాంటి వ్యాధి వచ్చినప్పుడు జగన్ కాపాడతాడు. చిన్న చిన్న దేవాలయాల్లో నియంత్రించాల్సిన చోట మనుషులు నేను చంపుతాడు. మీరు ఇప్పుడు కాదు, మీరు మంచములో ఒంటికి దొడ్డికి కూర్చొని మీరు నరకం అనిపిస్తారు చూడు. ఆ రోజు ఉంది వెంకటస్వామి దయ వలన మీకు నేను చెప్తానా చూడి. 94 సంవత్సరాల వ్యక్తిని తీసుకొని పెడతారా దేవాలయం కట్టే వ్యక్తిని? ఆయన మీకు సమాచారం ఇచ్చినాడు పోలీస్ స్టేషన్ కు. ఆయన ఆస్తిని త్యాగం చేసి కడితే ప్రజల కోసం దేవుని మీద భక్తితో మీరు తప్పు చేసినది. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినది, పోలీస్ శాఖ నిర్లక్ష్యం వహించినది. హోమ్ మినిస్టర్ అనితమ్మ రాజీనామా చేయాలా. నిన్న జరిగిన 9 మరణాలకు పశ్చాత్తాపంతో ఆమె రాజీనామా చేయాలా. పదవికి నేను అర్హురాలు కాదని చెప్పి ఆమె రాజీనామా చేయాలా. ముఖ్యమంత్రి బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలా మరణించిన కుటుంబాలకు. ఆ చిరకాల వాంఛ ఒకటి ఉన్నది. ఎప్పుడైనా సరే నా జీవితం ముగిసే లోపల ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట, టౌన్ కు వెలుపల ఎక్కడో చోట సుదీర్ఘమైనటువంటి పెద్ద ప్రదేశంలో అద్భుతమైనటువంటి శివాలయాన్ని నిర్మించాలనే కోరిక నాకు చిరకాల వాంఛనాది. నా ప్రాణం పోయే లోపల నిర్మించాలని, ఈ ఊరి ప్రజల కోసం, నా ఆత్మ సంతృప్తి కోసం నా సొంత డబ్బులు పెట్టి ఇంకా కొంతమంది మా మిత్రుల యొక్క దాతల యొక్క సహాయాన్ని తీసుకొని చేయాలని. పొరపాటు మేం దేవాలయం కట్టినా దేవాలయానికి భక్తులు వచ్చి ఈ పోలీసులు నిర్లక్ష్యం చేసి ఒకడోరో సచ్చే నన్ను దగ్గరపోయి లోపల పెడితే ఇంకా దేవాలయాలు కట్టకూడదు స్వామి. మన దేవాలయాలకు మీరు పోయేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది జనం వచ్చే సందర్భంలో ఫ్రీ బస్సు పెట్టినారు కదా అని చెప్పి ఆధార్ కార్డు తీసుకొని ఇట్లా పొయ్యి గుంపులు జాగ్రత్త లేక ఈ ప్రభుత్వం మీ ప్రాణాలకు జాగ్రత్త వహించదు. మీ ప్రాణాల పట్ల వీళ్ళకు భయం లేదు. వీళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్ల మన ప్రాణాలు కోల్పోతే, మీరు దూరం అయితే మీ బిడ్డలకు గాని, మీ భర్తకు గాని, మీ కుటుంబ సభ్యులకు గాని ఎంత బాధ ఉంటుంది అమ్మలారా. కొంచెం జాగ్రత్త వహించండి. మరణించిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెబుతూ హోమ్ మినిస్టర్ గారు ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ పశ్చాత్తాపంతో రాజీనామా చేయాల తన పదవికి. ముఖ్యమంత్రి గారు మరణించిన కుటుంబాలకు, ఈ సమాజానికి క్షమాపణ చెప్పాల, అబద్ధాలు చెప్పకుండా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మరొకసారి చెప్తా ఉన్నా, ఈ మరణాలకు కారణం ప్రభుత్వమే.